రెడీ వందనా 1 2 3 4 గో. నేను నాకు పాలిటిక్స్ నేర్చుకుందే బాబు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. రోడ్లు అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయో. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి రోడ్లు. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి రోడ్లు. అవునా నిజమా? పాలు పోతే రోజులు ఎత్తుకోవచ్చుండగా ఏదన్నా ఒకసారి పోయి చూద్దాం. ఇదిగో పోతా చూడు ఒకసారి, పాలు ఎత్తు ఒకసారి. ఏదన్నా పాలు రాట్లో మొత్తం కాఫీ వస్తానే. ఇది పాలు పోతే కాఫీ అయిందా? అరే బాబీ, పాలు పోతే కాఫీ అయిందంటారా స్వామి? ఈ కూటమి తిరుగుతుండో పాలు పోతే దోశ తెచ్చుకోవచ్చు. పాలు పోతున్నాము, పాలు రావట్లా, కాఫీ అవుతుంది. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పాలు పోస్తున్నాం, పాలు తోడుకోవడానికి ఎత్తుకోవడానికి చెబుతా ఉన్నారు. రోడ్లు అంతా కూడా బ్రహ్మాండంగా చేశారు చంద్రబాబు నాయుడు గత సంక్రాంతిగా చెప్పాడు. ఇంతవరకు కూడా ఈ రోడ్లు గుంతలు ఇంతవరకు ప్యాచ్ వర్క్ చేయలేదు. ఈ రోడ్డు గురించి మేము చెప్పింది గతంలో 3 నెలల క్రితం చెప్పాం. ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోడ్డు బాగు చేయించాలి. ఈ రోజు మరి ఇది పరిస్థితి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా?